వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రేపు పోలింగ్ జరగబోతా ఉంది. అయితే ఇక్కడ టీడీపీ సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే ఆంధ్ర పాలకులకు రేవంత్ రెడ్డి ఊడిగం చేస్తుంటారు అనేది బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. మరోవైపు బీఆర్ఎస్ఏ కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులైనా, తెలంగాణ ప్రజలైనా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ముద్ర అదే. ఎవరు అవునన్నా కాదన్నా ముద్ర అదే. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఎప్పుడైతే ఓట్ ఫర్ నోట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండిందో, రికార్డెడ్గా దొరికారో అప్పటి నుంచే ఆయనకి అదే ముద్ర ఉంది. మరోవైపు ఆయన టీడీపీ నుంచి అవే మూలాలు కదా, ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా, ఆ తాను గుడ్డే కదా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇదేమి దాచిపెట్టే కాదు, చరిత్ర పోయేది కూడా కాదు. కానీ నేను ఎందుకు ఈ వ్యవహారాన్ని నేను ఇప్పుడు మళ్ళీ మీకు రివీల్ చేస్తున్నా అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ తర్వాత జర్నలిస్టులు కొంతమంది చిట్ చాట్లో సహజంగా ఆయనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ చిట్ చాట్లో సహజంగా ఆయన దేశ రాజకీయాల మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. నేను చిట్ చాట్లు నేను కూడా స్వయంగా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారితో ఉన్నా. ఆయన చాలా సందర్భాల్లో అనేక అంశాలు, జాతీయ రాజకీయాలు, సమకాలీన అంశాల మీద ఆయనకున్నటువంటి మేధో సంపత్తిని అంతా కూడా చెప్తూ ఉంటారు జర్నలిస్టులకు. అయితే ఇటువంటి సందర్భాల్లో నిన్న ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏం జరుగుతోంది, దేశవ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూ ఏంటి, తిరుమలకు సంబంధించినటువంటి లబ్డు అంశం, సుప్రీంకోర్టు వ్యవహారం, సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ వ్యవహారం కాకరేగుతోంది. ఒకవైపు అక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అట్లాగే కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది. అది ఒక రకమైనటువంటి ఫ్లేరప్ అవుతున్నటువంటి ఇష్యూ. మరి అక్కడ తప్పొప్పులేంటి అనే దానికి నేను వెళ్ళట్లా, ఇన్‌డెప్త్‌కి వెళ్ళట్లా. తిరుమల లడ్డు అంశంలో ఇన్‌డెప్త్‌కి నేను వెళ్ళట్లా. సరే, కల్తీ జరిగిందన్న అంశం మీద సిట్ ఇచ్చింది. అది జంతు కొవ్వు లేదని కూడా తేల్చింది. అక్కడ ఏముంది, ఏం లేదనేది మనం మాట్లాడట్లా. కానీ ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కొంతమంది జర్నలిస్టులు తిరుమల లడ్డు వ్యవహారం సంబంధించి మీ రియాక్షన్ ఏంటి సార్ అని అడిగారు. ఎందుకంటే ఈయనకు కూడా తిరుమల మీద సెంటిమెంట్లు ఉంటాయి. మొన్న కుటుంబ సపరివార సమేతంగా వైకుంఠ ఏకాదశికి ముందు ఈయన తిరుమలకి వెళ్ళారు. చాలా సందర్భాల్లో తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఈయన కూడా తిరుమలకు మొక్కుకుంటూ ఉంటారు. తిరుమల అనేది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ వరల్డ్‌లోనే ఒక పవిత్రమైనటువంటి సాక్రెడ్ ప్లేస్. హిందూస్ అందరికీ కూడా నిజంగా కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలం. ప్రతి ఒక్కరు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఎవరెవరన్నా కాదన్నా తిరుమల వెంకటేశ్వరుడు అంటే కొలవనటువంటి హిందువు ఎవరు ఉండరు. అయితే ఈయన ఆ యొక్క వ్యవహారం మీద రెస్పాండ్ అవ్వాల. ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పి దాటవేసి, ప్రస్తుతానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా లేదు అని చిట్ చాట్లో క్లారిటీ ఇచ్చేశారు. సరే, మనం ఆల్రెడీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి నిన్నే మాట్లాడుకున్నాం, లేదని ఆయనే స్వయంగా చెప్పాడు కాబట్టి మనం దాన్ని కూడా ఎట్లా ఆయన మాట మార్చడనే అంశం మీద మనం మాట్లాడాం. కానీ ఇక్కడ తిరుమల లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ గురించి మాట్లాడతారు, డెమోక్రసీల గురించి మాట్లాడతారు. అసదుద్దీన్ గురించి ఎందుకు అరెస్ట్ చేయరు బీజేపీ అని మాట్లాడతారు. వాళ్ళకి హక్కు లేదా, వాళ్ళు పోటీ చేస్తే తప్పేముంది డెమోక్రసీలో. వాళ్ళు గుజరాత్లో పోటీ చేశారు, మహారాష్ట్రలో పోటీ చేశారు, ఇంకో దగ్గర పోటీ చేశారు, మరో దగ్గర పోటీ చేస్తారు. ఏంటి తెలంగాణలో వాళ్ళు పోటీ చేస్తే అని ఎక్కడ లేని అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్కి, ఎంఐఎంకి రేవంత్ రెడ్డి గారు ఒత్తాసు పలికారు. ఆయన వకాల్తా పుచ్చుకున్నారు ఆ పార్టీకి సంబంధించి. సరే, బాగుంది. కానీ టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటూ ఉంది. అనేక సందర్భాల్లో ఓన్ చేసుకుంటుంది. ఇది కూడా ఎవరు అవునన్నా కాదన్నా సత్యం. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా, లేదంటే టీడీపీ నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులైనా, లేకుంటే టీడీపీ నాయకుల నుంచి రేవంత్ రెడ్డికి వస్తున్నటువంటి మద్దతును చూసినా ఖచ్చితంగా టీడీపీ అయితే 100% రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది. ఇది వాస్తవం. మరి ఇటువంటి సందర్భాల్లో మరి ఇదే అక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారం, లడ్డూకు సంబంధించినటువంటి తిరుమల వ్యవహారంలో మరి రేవంత్ రెడ్డి గారు స్పందించే నైతికత లేదా ఆయనకు? ఆయన రెస్పాండ్ అవ్వడా? దేశంలో చాలా మంది లడ్డు అంశం మీద మాట్లాడుతున్నారు కదా. మరి సరే, పక్క రాష్ట్రం అంశం అని అనుకుండా కనీసం కోర్టులో పర్వ్యూలో ఉందని కూడా చెప్పొచ్చు కదా. అట్లా కూడా చెప్పాల, పక్క రాష్ట్రం అంశం అని చెప్పి ఆయన కొట్టిపడేశాడు. మరి ఇప్పటికైనా టీడీపీ గ్రహించాలా అంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క అవకాశవాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. మరి ఆయన అవకాశవాద రాజకీయాలు ఇప్పటికి కూడా ఇంకా టీడీపీ గ్రహించలేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఎవరు అవునన్నా కాదన్నా ఖమ్మం జిల్లాలో టీడీపీకి పట్టుంది. నాకు తెలిసి ఉమ్మడి
మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో మహబూబ్ నగరు, కొంత ఖమ్మం, నిజామాబాద్ ఈ ఏరియాల్లో టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్‌ని వాడుకునే ఎత్తుగడనే రేవంత్ రెడ్డి గారు స్కెచ్ చేసి కొంత ఆ ఓట్ బ్యాంక్‌ని మలుచుకుంటున్నారు. ఎందుకు? నిన్నటికి నిన్న భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆయన టీడీపీ లీడర్‌ని ఎట్లా గెలిపించాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏకంగా భట్టి విక్రమార్క మెడలో కూడా టీడీపీ కండువా వేసుకొని ప్రచారానికి వెళ్లారు. ఇదే భట్టి విక్రమార్క మొన్న అంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని విమర్శించినటువంటి ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ మున్సిపల్ ఎన్నికలు రాగానే కొత్త చిత్రాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సేమ్ ఇటువంటి వ్యవహారాలు జరిగినాయి. ఈ రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు తెలంగాణలో. ఎందుకంటే కూటమి పార్టీ ఏమో బీజేపీ, జనసేన, టీడీపీ ఉంటుంది. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు జనసేన పార్టీని ఎట్లా మీరు ఇక్కడ పోటీ చేస్తారని తిడతారు. కానీ అదే కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మరి సిపిఐ కోయలేషన్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కోయలేషన్‌లో ఉన్నటువంటి సిపిఐ అది బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తది కొన్ని సెంటర్స్‌లో. ఇది ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అంటే ప్రజలు ఎంత విఘ్నతగా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందో అబ్జర్వ్ చేయండి. మరి టీడీపీ గాని, కూటమి గాని ఇవాళ అక్కడ తిరుమల లడ్డు అంశంలో రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వలేదు. కానీ టీడీపీ బ్యాచ్ అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి జైకొడుతూ ఉంటుంది. కానీ ఈయన మాత్రం వాళ్ళని దేకే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ ఇష్యూస్‌ని కూడా ఆయన రెస్పాండ్ అవ్వడు. ఈయన ఎంతసేపటికి ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత తెలంగాణ హక్కులు కానీ లోపల లోపల జరుగుతుంటాయి. కానీ పైకి మాత్రం తెలంగాణ హక్కులు, తెలంగాణ పోరాటం, నీళ్లు, నిధులు, నియామకాలు మా తెలంగాణ, ఇది పక్క రాష్ట్రం, ఇది మా రాష్ట్రం, స్వరాష్ట్రం. ఇది అంటే ఇదంతా పైకి కనిపించే ఎత్తుగడ. లోపల లోపల జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. కానీ అందుకనే చాలా జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజానీకం మీద ఉంది. చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వివేకంతో ముందడుగు వేయాల్సినటువంటి అవసరం రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే రాజకీయ అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు సీఎం రేవంత్ రెడ్డిని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చినటువంటి జర్నీని తీసుకున్న, టీడీపీలో ఆయన ఆయన మొత్తం ఎంటైర్ పొలిటికల్ జర్నీ తీసుకుంటే ఏబీవీపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన బీజం నుంచి ఇక్కడి దాకా మొత్తం ఆ జర్నీ ఒకసారి మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. అందుకనే అంత ర్యాపిడ్ గ్రోత్ సీఎం చైర్‌ని అధిరోహించారు ఆయన. సరే ఆయన పోరాట కృషి, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి. దాన్నేం మనం డినే చేయట్లా. కానీ ఆయన వచ్చినటువంటి ఇది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఇంత చిత్ర విచిత్రాలు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఈయన తిరుమల లడ్డు అంశం సంబంధించినటువంటి వ్యవహారంలో రెస్పాండ్ కాలేదు అంటే మరి టీడీపీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం ఏంటి? ఎందుకు ఆయన రియాక్ట్ కాలేదు ఇవాళ? మరి దేశమంతా మాట్లాడుతున్నారు ఈ అంశం మీద. మరొక తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానీకం ఆదరిస్తున్నటువంటి తిరుమల లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు ఆయన మరి చిట్ చాట్‌లో కనీసం సరే లైవ్ ప్రెస్ మీట్‌లో కూడా కాదు. చిట్ చాట్‌లో మాట్లాడలేనటువంటి పరిస్థితులు అంటే మరి రేవంత్ రెడ్డి గారికి భయం ఎందుకు? అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే వైఎస్ఆర్‌సీపీ నుంచో లేకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు కూడా ఈయన ఆంధ్రాకెళ్ళి ప్రచారం చేశారు కదా! మరి ఆ రోజు షర్మిల గారి కోసం ఆంధ్రాకెళ్ళి ఎందుకు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మాది జాతీయ పార్టీ అని. మరి జాతీయ పార్టీ అయినప్పుడు తిరుమల లడ్డు అంశం జాతీయ పార్టీకి సంబంధం లేదా? అదే ఎంఐఎంకి సంబంధించో, ముస్లింలకు సంబంధించో, కట్టర్ ముస్లిం సంబంధించో మీరు ఇటువంటి వ్యవహారం జరిగి ఉంటే మీరు స్పందించకపోయేవాళ్ళా? ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేవాళ్ళు. మరి హిందువులంటే ఎందుకంత చిన్న చూపు రేవంత్ రెడ్డి గారికో ఏమో నాకైతే అర్థం కావట్లే. మనం చాలా అంశాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి మరి ఎందుకు ఆయన వెనకంజ వేశారు ఈ యొక్క స్పందనలో అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం. సరే ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల చిత్ర విచిత్రాలు అయితే మనకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీ అభిప్రాయాలతో కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.